నేను ఎందుకు ఎలగొట్టిరు అంటే ఇందుకు ఎలగొట్టిరు. నువ్వు దీనికి అలుగుతున్నావు కదా. తీన్మార్మల్ పిఏ రవీందర్ వాడు మమ్మల్ని నిల్లగొట్టిండు, మమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, అసలు మనం వేరే పార్టీకి పోదామా అన్నాడు, అందరు నిల్లగొట్టి వాడున్నాడు. తీన్మార్మల్ పాదయాత్ర చేస్తే మొదటి పాదయాత్రలో తీన్మార్మల్ గురించి అన్నీ నాకు తెలిసిపోయినాయి, అందుకని మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిందని కథల్లో కత్తన్నావు కదా. అసలు జరిగిన కథ ఇది. ఇగో మీ బాండ్ పేపర్, మీ ఫోన్పే స్క్రీన్ షాట్లు ఎందుకు వెళ్ళగొట్టిన అనేది ఇది. ఇగో ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ మీడియా ముసుగుల ఇష్టం ఉన్నట్టు వాగడం, ఏది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పైన అక్రమ కేసులు పెట్టిందే కాకుండా దుష్ప్రచారాలు చేపించడం, ఇది ఒక పెద్ద తంత అయిపోయింది. అధికారం పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంట్లో మాత్రం వెనుక తగ్గుతలేదు. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది నిజంగా ఇప్పుడు నేను పేపర్ రూపకంగా చూపించాను కదా. ఇప్పుడు అసలు ఆ తల్లి రమ్యారెడ్డికే ఫోన్ చేసి మాట్లాడదాం ఒక్క నిమిషం. హలో అక్క, నేను వెంకటేష్ అక్క, టీఎంఆర్ న్యూస్ ఛానల్. చెప్పండి సార్. అక్క, ఆ రోజు చిలుక ప్రవీణ్ వచ్చి అసలు ఏం జరిగింది, మీ ల్యాండ్కు సంబంధించిన వివరాలు కొంచెం ఒకసారి ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పండి అక్క. ఫస్ట్ 2-3 years అవుతుంది అది అయ్యి. ఫస్ట్ మేము క్యూనిస్ ఆఫీస్ వస్తే ప్రవీణ్ వాళ్ళు ఉండే ప్రాబ్లం ఏంటో చెప్పాం వాళ్ళకి. చిలుక ప్రవీణ్ చెప్పారు మీరు. చిలుక ప్రవీణ్ సార్ చందన్నకి ఇద్దరు అక్కడనే ఉండే మా ప్రాబ్లం ఏంటి అని చెప్తే, మా ల్యాండ్ ఇట్లా మా పెద్దనాన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, మాకు ఇట్లా హెల్ప్ చేయండి అని మేము అడిగినాము. ఆ టైంలో అన్న లేడు. అయితే వాళ్ళు ఏమన్నారు, సరే మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. ఊరికి వచ్చినారు, మన ఊరికి, ఆలింపూర్ ఊర్లోకి వచ్చిండు. మాట్లాడి అక్కడ పెద్ద మనుషులు ఇట్లా ఉండి మాట్లాడినారు. అయితే బ్యాంక్ లో 3,50,000 చేంజ్ 3 lakhs చేంజ్ ఉండే మీ బ్యాంకులో. అయితే వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు ఏం చేసినారు, బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు ల్యాండ్ మీద. ఆ అప్పు మేమే కట్టాలని చెప్పుండే ఆ టైంలో. అంటే అప్పు మేము ఎట్లా కడతాము, మేము ఆల్రెడీ లిస్ట్ పెట్టేసుకున్నాం కదా అని చెప్పినాము. లేదు మీ పెద్దనాన్న ఆ ఇల్లు మీకు అంటే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు అప్పు కట్టాలని చెప్పిండు. సరే అని 3 లక్షలు రెడీ చేసినాము. రెడీ చేసినాక కూడా అంతకు ముందుకి వాట్సాప్ కాల్ చేస్తుండే, నార్మల్ కాల్ చేయకపోతుండే వాళ్ళు. ఎవరు? చిలుక ప్రవీణ్ అయినా చందన్న అయినా ఏమన్నా వాట్సాప్ కాల్ చేస్తుండే. అట్లా కొన్ని డేస్ చేసినాక తర్వాత ఇంకా నార్మల్ కాల్ చేసిండు. వాళ్ళు ఏమని డిమాండ్, ఇంకా మీ ల్యాండ్ మీకు రాసి రిజిస్ట్రేషన్ చేసిస్తాము, మాకు 4 లక్షలు కావాలి అంటే 4 లక్షలు డిమాండ్ చేసిరా ఫస్ట్ 4 లక్షలు అన్నారు. ఇప్పుడు మీరు 14,500 కొట్టింది ఎప్పుడు? అయితే మేము ఈ బ్యాంక్ లో డబ్బులు కట్టినాం కదా, అదే రోజు ఫస్ట్ 50,000 ఇవ్వమన్నారు. 4 లక్షల కాడ ఫస్ట్ ఇంత అమౌంట్ సామ్ ఇచ్చుకుంటూ పోవాలి అని. పోతే ఫస్ట్ ఏమన్నాడు, మీకు 100 రూపాయలు వచ్చినాయి కదా, ఒక 50 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఏమైతుంది, లక్షలలో భూమి వస్తుంది కదా, ఖర్చు పెట్టుకుంటే ఏమైతుంది అంటే, సరే ఇన్ని రోజులు కష్టపడడం కాలే కదా, అట్లీస్ట్ ఇట్లనన్నా అవుతుందేమో అని చెప్పి మేము ఏం చేసినాము, బ్యాంక్ లో డబ్బులు కట్టగానే ఇంటికి మధ్యలో రోడ్డు ఉంటది ఊర్లో, అక్కడ కూర్చొని 35,000 క్యాష్ ఇచ్చినాము. ఎవరికి ఇచ్చారు? ఫోన్ చిలుక చందన్నకి ఫోన్ పే చేసిన 35,000 క్యాష్ ఇచ్చినాను. చందన్నకి ప్రవీణ్ అన్న ఇద్దరు ఒక దగ్గరనే ఉండి క్యాష్ ఇచ్చిన. నా దగ్గర ఇంకా 50,000 ఇవ్వాల్సింది, ఇంకా 15,000 ఫోన్ పే చేస్తాను, నా అందులో లేవు అని చెప్పి ఇంటికి వెళ్ళిన అకౌంట్ లో వేయించుకొని 14,500 వేసిన. ఫోన్ పే చేసిన మొత్తం ఆయనకి ఇచ్చింది 49,500 ఇచ్చినాము. 500 మా దగ్గర లేవు అన్నా అని. మిగతా అమౌంట్ ఇక మొత్తం రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి మొత్తం డబ్బులు ఇచ్చేయండి అని అన్నారు. అంటే వీళ్ళు సెట్ చేసుకునేది 4 లక్షల డీల్ సెట్ చేసుకోరు. 4 లక్షల డీల్. అంటే వాస్తవానికి మీ బాబాయ్ ఎంత అడిగిండు? మా పెద్దనాన్న మీ పెద్దనాన్న ఎంత అడిగిండు? డబ్బులు డిమాండ్ చేసిండు ఏమన్నా? మా పెద్దనాన్న మా మధ్యవర్తి అయితే చిలుక ప్రవీణ్ అన్న ఉన్న చందన్ననే ఉన్నారు. మేము డైరెక్ట్ అయితే మా పెద్దనాన్నతో మేము మాట్లాడలే, ఎందుకంటే మాకు వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది కదా. మేమైతే ఏం లేదు, మధ్యవర్తి వాళ్ళే ఉన్నారు. మీకు ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పినారు. ఇల్లు ఇప్పిస్తాము, భూమి ఇప్పిస్తాము అంటే
సరే ఇది ఇన్ని రోజులు కష్టపడుతున్నాం అయితలేదు కదా అని ఊరుకుంటే ఇప్పుడు ఇల్లు లేకుండా చేస్తున్నారు వాళ్ళే. మీకు ఇల్లు రాదమ్మా 3 లక్షల కింద ఇల్లు వస్తుంది ఈ అప్పు కట్టండి అంటే ఇల్లు లేదు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తాము అన్న డబ్బులు తీసుకున్న కట్టమన్నా చేపియాలి. అంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ డీల్ చేసేది మళ్ళా నాకు తెలుసని మీరు అనుకున్నారా అప్పుడు, లేకపోతే తెలియకనే జరిగింది? అంటే అప్పట్లో తెలియదు అన్న మాకు. తర్వాతనే ఫస్ట్ నాకు వేరే వాళ్ళు ఇచ్చినారు నెంబర్, ఇక్కడికి వెళ్తే మీకు క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అంటే డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేసి అన్న మరి మీరు మాకు నెంబర్ ఇచ్చినారు మాకు హెల్ప్ చేస్తా అన్నారు, వాళ్ళు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, మేము ఎవరినన్నా అడగాలి అని అడిగితే వాళ్ళు అట్లా డబ్బులు తీసుకునేటోళ్ళు కాదు, మీకు హెల్ప్ చేసేటోళ్ళు, నేను ఒకసారి నీకు అనుకుంటా అని చెప్పి కాల్ కట్ చేసినారు. మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఇంకో నెంబర్ ఇస్తే సార్ మీ దగ్గరికి ఇట్లా వచ్చినాము నెంబర్ కి ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఇంకో వేరే అన్న ఉండే అంటే మీకు అలా అన్న ఏమన్నా మీకు ఇట్లా డబ్బులు తీసుకున్నాయి అంటే కాదురా మీరు డైరెక్ట్ రండి మా దగ్గరికి మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి డైరెక్ట్ నేను నా దగ్గర ఏమైతే ప్రూఫ్స్ ఉన్నాయో నా దగ్గర ఏమైతే రికార్డింగ్స్ ఉన్నాయో అన్ని చూపించిన, మమ్మల్ని ఇట్లా డబ్బులు డిమాండ్ చేసి ఇట్లా అడుగుతున్నారు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినారు వాళ్ళు అని చూపించినాను. అప్పుడు తర్వాత అన్న ఇది ఈ అన్న డ్రైవర్ లో మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది తమ్ముని చేతిలో పెట్టేసినారు రిజిస్ట్రేషన్. అంటే ఇప్పుడు మీరు ఫోన్ పే లో కొట్టిన డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? మీకు మళ్ళీ ఎవరు ఇచ్చారు? సీనన్ననే అది సినిమా మళ్ళీ ఇచ్చిండు. మళ్ళీ ఇచ్చిండా? అన్ననే మళ్ళీ మాకు 50,000 మేము ఖర్చు పెట్టుకున్నాం కదా అని మేము ఎంతైతే డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చినామో అదే డబ్బులు మాకు అప్పటికప్పుడే ఆఫీస్ లోనే ఇచ్చేసిండు మాకు. డెబిట్ కార్డ్ తోని కింద ఉన్న ఏటీఎం లో తీసుకొచ్చి ఇచ్చిండు కదా? అప్పుడే ఇచ్చేసిండు మాకు డబ్బులు. ఓకే అక్క, అయితే ఈ విషయంలో ఇదే విషయంలో చిలక ప్రవీణ్ క్యూనిస్ ఆఫీస్ నుంచి గెంటేయడం జరిగింది. అంటే క్యూనిస్ ఆఫీస్లో ఎవరికైనా బాధితులు వస్తే డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం బాధితుల దగ్గర డబ్బులు అడగడం అనేది ఉండదు వాస్తవానికి. నిజమన్నా తర్వాత మేము రియలైజ్ అయిపోయినాము అన్న హెల్ప్ చేసాడు కానీ డబ్బులు తీసుకున్నట్టు కాదు అని. అంటే మీకు ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ అయిపోయిందా, సెటిల్మెంట్ అయిపోయిందా? అది చేసుకున్నారా? దైవల్లనే రిజిస్ట్రేషన్ అయ్యి చేసి ఇచ్చిన మీ టీం దైవల్ల రిజిస్ట్రేషన్ కూడా మీ టీం వల్లే వచ్చిన దగ్గరుండి మా తమ్మునికి మమ్మీకి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ చేతిలో పెట్టి వెళ్ళినారు. అంటే వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? మళ్ళీ ₹1 కూడా తీసుకోలే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న. ఇగో ఇది నీ భాగవతం. 4 లక్షల డిమాండ్ చేసి 50,000 రూపాయలు అక్కడ అడిగినందుకు 50,000 రూపాయలు అడిగిరు. 35,000 రూపాయలు క్యాష్ ఇచ్చింది ఆమె. ఇప్పుడు ఆమెనే బాధితురాలే మాట్లాడింది. అసలు వాస్తవానికి క్యూనిస్లో డబ్బులు అడగరని ఆమెకు డౌట్ వచ్చి వేరే అతనికి నంబర్ ఇచ్చిన అతనికి కాల్ చేసి అన్న ఏమైంది గిట్లా నంబర్ ఇచ్చిరు మరి డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు అంటే అసలు వాస్తవానికి క్యూనిస్లో డబ్బులు అడగరు మరి ఏం జరిగిందని నేను తెలుసుకుంటా అని మళ్ళీ నాకు తెలియకుండా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేసినందుకు చిలక ప్రవీణ్ అప్పుడు చిలక ప్రవీణ్ క్యూనిస్లో పనిచేసింది కదా, చిలక ప్రవీణ్నే క్యూనిస్ నుండి గెంటేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇక్కడ బాధితురాలు లైవ్లో ఫోన్లో బాధితురాలు. ఇది జరిగినందుకు మళ్ళీ నేను అడ్డగోలు మాట్లాడుతున్నావు. ఇక దానికి సంబంధించిన ఫోన్పే స్క్రీన్ షాటు, ఇది బాండ్ పేపర్. అలా బాబాయ్ ఎంత అడిగినో తెలియదు కానీ వీళ్ళు మాత్రం 4 లక్షలు అడిగారు. దయచేసి మిత్రులారా ఇగో ఇటువంటి వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయాలి, ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి. ఇక లైవ్ పెట్టి ఏదో వాగుతూ ఉన్నాడు. ఎక్కడో పాత వీడియోలు తీసుకొచ్చి కులం పిచ్చున్నది, ఆ పిచ్చున్నది, ఈ పిచ్చున్నది. కులం పిచ్చి అనేది నువ్వు ఎవరితో ఏం ఫోన్ మాట్లాడుతున్నావు నేను చెప్పాను నీ ఫోన్ల గురించి, నీ కులం పిచ్చి గురించి. నువ్వు దేవుని నమ్ముతావు అసలు? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇట్లా ఇడిచిపెడితేనే మీడియా రంగంలో ఏదో అగ్రగామిగా జర్నలిస్ట్గా ఎదిగినామని ఫీల్ అవుతూ ఉంటారు.